కిందకు పడిపోవడం మన చేతిలో లేదు. కానీ మళ్ళీ లేచి పరిగెత్తాల్సింది మాత్రం నువ్వే మిత్రమా. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కొక్కసారి మాటలు పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది మిత్రమా. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప మిత్రమా. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమే మాట్లాడినా తప్పులు వెతుకుతారు మిత్రమా. అన్ని వ్యాధులలో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు మిత్రమా. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళైతే బాగుండు అనుకుంటాం. కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం మిత్రమా. కిందకు పడిపోవడం మన చేతిలో లేదు. కానీ మళ్ళీ లేచి పరిగెత్తాల్సింది మాత్రం నువ్వే మిత్రమా. ఒక చెడు అలవాటుకు బానిసైనా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి మాత్రం బానిస కాకు. వాళ్ళు లేకుండా ఉండాల్సిన రోజులు వస్తే తట్టుకోలేము మిత్రమా. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది మిత్రమా. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరయక మానదు మిత్రమా.